జమిలీ ఎన్నికలకు సిపిఐ వ్యతిరేకమని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా స్పష్టం చేశారు. ఈ మేరకు లా కమిషన్కి రామ్నాథ్ కోవింద్ కమిటీకి సిపిఐ అభ్యంతరాలతో కూడిన నివేదిక సమర్పించినట్లు తెలిపారు. సిపిఐ జాతీయ మహాసభలు 2025 సెప్టెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు చండీగఢ్లో జరగనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26న కాన్పూర్లో సిపిఐ శతవార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. స్థానిక దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులకు జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా పనిచేయాల్సి ఉందన్నారు. ఎన్నికల సంఘానికి శాశ్వత కమిటీ, రాజ్యాంగబద్ధ నియమాలు ఉన్నాయని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం అన్నారు. ఇది రానున్న రోజుల్లో నియంతృత్వ విధానానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. పదే పదే ఎన్నికలు రావడం వల్ల డబ్బు అధికంగా ఖర్చవుతుందని చెబుతున్న బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్ గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. జమిలీ ఎన్నికలను కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని, ఈ అంశంపై సిపిఐ కూడా పార్లమెంటు లోపల బయట పోరాడుతోందని చెప్పారు. మా రాష్ట్ర సమితి సమావేశం జరుగుతూ ఉంది. రాజా గారు వచ్చారు. నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు. మరి పోలవరం విజిట్ చేసి ఆయన ప్రకటించింది ఏమంటే 2026 అక్టోబర్ నాటికల్లా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. కానీ ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు కోరుతున్నది ఏమంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎంతసేపు కాఫర్ డ్యామ్ గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి, లేదా స్పిల్వే గురించి, ప్రాజెక్టు గురించి, వాటిని గురించే మాట్లాడుతూ ఉన్నారు తప్ప నిర్వాసితుల గురించి మీరు పట్టించుకోవడం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమంటే 16,400 ఎకరాల భూములు మేము 2026 నాటికల్లా సేకరిస్తామన్నారు. అంటే మిగతా భూములు ఏంటి, మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి, ఆ నిర్వాసితుల పరిస్థితి ఏమిటి? ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసాల్లో వాళ్ళు మునిగిపోవాల్సిందేనా? వాళ్ళ వాళ్ళు గుడమేరు దగ్గర వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు 11 రోజులు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని మీరు ఆ రోజు చేశారు. మేము వచ్చి అప్రిషియేట్ చేశాం, మిమ్మల్ని పర్సనల్గా కలిసి కూడా అభినందించాం. కానీ ఇదే నెలల పర్యంతం వాళ్ళు అక్కడ మునిగిపోతూ ఉంటే, అరే నిర్వాసితుల గురించి ఒక్క మాట అక్కడ ఎవరైనా పోయారా? మీరు ముఖ్యమంత్రి గారు మీరు పోయారా? కాబట్టి ఏమంటే ఇవాళ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది.